అతిశయపడుతున్నారా? అదంతా కూడా ఎక్కడ తెచ్చుకోవాలంటే దేవుని సన్నిధిలోను దేవుడితో మనం చెప్పుకోవాలి. కానీ మనుషులు చెప్తే చేయగలుగుతారు, వాళ్ళు ఎప్పుడు కూడా మీకు న్యాయము తీర్చరు. కానీ ఆ మాట వెళ్ళి 10 మంది చెప్తారు, ఆ 10 మంది 20 మంది చెప్తారు. అదంతా కూడా ఊరంతా కూడా పాల్గొని ఏం చేస్తారంటే పలానా వ్యక్తి పలానా కుటుంబం అలాగంటున్నారు కదా, అలా చేస్తున్నారు కదా, అలా పట్టించుకోరు కదా అన్న ఏం చేస్తున్నాళ్ళకి అంతా కూడా బ్యాడ్ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ప్రభువు మెచ్చుకుని వాళ్ళు కలిగి ఉన్న యోగులు కావాలంటే, గొప్పవారు కావాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే ప్రతి మాట కూడా మనుషులు కాకుండా ఎలా ఉండాలంటే దేవుడికి చెప్పుకునేలాగా మనం బతకాలి. మరి ఎలా బతకాలి చూసుకోండి. తను తానే మెచ్చుకున్న వాడు యోగులు కాదు. చూడండి, దేవుడు మెచ్చుకున్న వాడు కాకుండా తను తాను గొప్ప చేసుకోవడానికి, తను తాను హెచ్చించుకోవడానికి, తను తాను గొప్ప చేసుకోవడానికి ఏం చేస్తారంటే మనసు చెప్తా ఉంటారు. కానీ మనసు చెప్పుకొని నువ్వు ఎంచుకోవడం కాదు, నీ కుటుంబం పరువు మొత్తం కూడా ఏమవుతుందంటే గాల్లో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు మెచ్చుకోవాలన్నా, దేవుడిని ప్రేమించాలన్నా, నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, నీ కుటుంబంలో ఏ గొడవ తీర్చాలన్నా మనుషులు కాదు కానీ ఎవరు చెప్పుకోవాలంటే దేవుడి మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ, భార్య భర్త సమస్య వచ్చినా, బిడ్డల సమస్య వచ్చినా, చదువు సమస్య, ఏ సమస్య వచ్చినా కానీ ఏం చేసుకోవాలంటే దేవుడే మనకు సమాధానాలు ఇస్తారు. కాబట్టి మనుషుల వాళ్ళు కానీ, లోకం బట్టి కానీ, ధనం బట్టి కానీ ఎవరి వల్ల మనకు సమాధానాలు రాదు. కానీ మన ప్రభువు మెచ్చుకున్న వాడే యోగుడు. కానీ తను తాను మెచ్చుకున్న వాడు ఏం చేస్తారంటే యోగుడు కాదు. కాబట్టి ఎంతవరకు ఎలా మెచ్చుకోవాలి, ఎవరు మెచ్చుకుంటే కుటుంబం పరుగు పోతే అని జ్ఞాపకం వేసుకోవాలి. అసలు ఎందుకు మెచ్చుకోవాలి, ప్రభు ఎందుకు మెచ్చుకోవాలి? ప్రభు మనం మెచ్చుకుంటారా అంటే ప్రభు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరంటే మనల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ ప్రభు చేత పెడితే ఖచ్చితంగా క్షణాల్లో దేవుడు మనం ఏం చేస్తాడంటే బాధ మొత్తం కూడా ఏం చేస్తాడంటే తీసేసే గొప్ప దేవుడు. కాబట్టి ప్రభువు మనం మెచ్చుకునేలాగా ఉండాలంటే మనం మెచ్చుకోకుండా, లేకపోతే చాలా మంది లోపల మాట్లాడాలి కదా, ఎవరు వాళ్ళు కొట్టుకోకూడదు. నువ్వు గొప్ప తెలవాలంటే మనం ఏం చేసుకోవాలంటే ఉదాహరణ చెప్పుకోకూడదు. ఒకవేళ మంచివారైతే నువ్వు మంచి పని చేస్తే నిన్ను బట్టి అనేక మంది చెప్పుకోవాలి. కానీ నీ మంచిదనం ఏం చేసుకోవాలి, ఎవరు కూడా చెప్పుకోకూడదు. నువ్వు చెప్పుకోకుండా వాళ్ళు తెలియాలంటే ఆ క్రియలు బట్టి, మాటను బట్టి, నడక బట్టి నువ్వు చేసే ప్రతి పనులు కూడా ఏం కలుగుతుందంటే ఆటోమేటిక్గా అంతా కూడా ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభు అంటదా ఒకవేళ మనుషులు మెచ్చుకోవాలన్నా కానీ, ప్రభువు మెచ్చుకున్నా కానీ మన గర్వం ఇప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, మనం పడకూడదు. కాబట్టి మనం గర్వపడాలన్నా, మనం ఇష్టపడాలన్నా, మన యోగులు కావాలని ప్రతిదీ కూడా ఎవరు పడ్డాడు ప్రభువు అంటే మనం గర్వపడాలి. కాబట్టి మన ప్రభువు మెచ్చుకోవాలంటే 3 మాటలు జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాక్యం ముగించుకున్నాము. అదేంటంటే మొదటి మాట, మన ప్రభువు మెచ్చుకున్న వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా బతకాలంటే